యొక్క జీవితంలో అభిషేకం ఉందా? దేవుడు మనలో ఉన్నాడా? మాలో ఉన్నాడా? ఆయన అభిషేకం నాకుందా? నేను ప్రభువులో ఉన్నానా అనే ఆలోచన తడబాటు ఉంటూ ఉంటుంది కదండి. ఎవరైతే ఇటు నిశ్చయత కలిగి ఉంటున్నారో అటువంటి తడబాటు ఉంటుందండి. దేవుడు నాలో ఉన్నాడు అని నిశ్చయత నీకు ఉంటుంది. దేవునికి అభిషేకం నాలో ఉందని నిశ్చయత నీకు ఉంటుంది. దేవుడు గొప్ప కార్యం జరిగించేవాడు అనేక నిశ్చయత నీలో ఉంటుందండి. 4వ అనుభవం అది ప్రభువులో మనం చూస్తాం. నీవు నా కుమారుడువు అని దేవుని యొక్క నిశ్చయత యేసు ప్రభువుకి ఇచ్చాడు. ఇది నీతో నాతో ఆ అనుభవంలో మాట్లాడుతున్న యొక్క వాక్యం ఏంటంటే, అభిషేకం నిశ్చయత నీకుందా? ఏమండి, నువ్వు అంగీకరించబడిన నిశ్చయత నీకుందా? ఏమండి, మూడవదిగా ఏమన్నాడు? మొట్టమొదట ఆ తీర్మానం, ఏ తీర్మానం చేస్తున్నావో ఆ తీర్మానంలో నేను నడుస్తున్నాను యొక్క నిశ్చయత నీకుందా? ఈ 3 అనుభవాలు ఈ నిశ్చయతలో కనబడుతూ ఉంటాయండి, ప్రభువులో కనబడతాయి. ఎప్పుడైతే అది నిశ్చయత కలిగి ఉంటాడో ఇంకా నీలో ఎటువంటి తడబాటు కానీ అనిశ్చయత కానీ దేవుని కొరకు చేసే ప్రతి పనిలో ఎటువంటి సందేహం కానీ నీలో ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిశ్చయించుకున్నాడు, నీవు నా ప్రియ కుమారుడు. దేవుడు నిశ్చయించాడు, నిన్ను అంటున్నాడు నువ్వు నా ప్రియ బిడ్డవు అని. ఎప్పుడైతే నువ్వు నా ప్రియ బిడ్డవు, నా కుమారుడు, నా కుమార్తెని పిలిచాడో ఆ నిశ్చయత దేవుని కొరకు పనిచేసే విషయంలో ఏమాత్రం కూడా తడబాటు నీలో నాలో ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తడబాటు అనేది విశ్వాస జీవితంలో ఏమాత్రం కూడా మంచిది కాదు. ఏమంటే విశ్వాసంలో తడబాటు చాలామంది, నేను విశ్వసించిన దాన్ని కొన్నిసార్లు అపనమ్మకం కలిగిన వారికి ఉంటాం. దేవుని కొరకు జీవించే విషయంలో చాలాసార్లు మనం తడబడుతూ ఉంటాం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నిశ్చయత నీళ్ళు ఉందనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. దేవుడు నన్ను అంగీకరించాడు, నన్ను ప్రత్యేకించుకున్నాడు, అభిషేకించాడు, అంత మాత్రం నన్ను ఒక తీర్మానం స్థిరపరుస్తున్నాడు అనేక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఇంకా ఎటువంటి తడబాటు లేకుండా దేవుని కొరకు ఈ లోకంలో మనం పనిచేసే వారంగా దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి నిశ్చయత దేవుడు నాకు ఇచ్చాడు అనేక శ్రేష్టమైన అనుభవంలోకి ఆ ప్రభువును నడిపించాడు, ప్రభు ద్వారా మనం నడిపిస్తున్నాడు. 4వ అనుభవము, దేవుడే మనకు ఆయన ఫలించడానికి నిశ్చయించుకున్నాడు, అంగీకరించబడ్డాము, ఆయన అభిషేకంలో నడిపించబడుతున్నాము, ఆ తీర్మానంలో మనం కొనసాగుతున్న విషయం ఆయన నిశ్చయత దేవుడు ఈ యొక్క మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 5వ విషయాన్ని మనం ముందుకు వెళ్దాం. 12వ వచనం చదువుదామా? అక్కడ చాలమ్మా. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యం త్రోసుకొని పోయాను, సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలుగురు. ఇక్కడ 5వ యొక్క అనుభవం ఏంటంటే, దేవుని ఆత్మ చేత ఇంతవరకు మనం చూసాం, అభిషేకం మనలో ఉంది అని చూసాం. ఇక్కడ ఎవరైతే అభిషేకం ఉందో దేవుని ఆత్మ చేత నింపబడినవారు, దేవుని ఆత్మ చేత ఎవరికి నింపబడతారో దేవునికి ఆత్మ కార్యాలు జరిగించేవారు ఉంటారు. ఇక్కడ మనం చూస్తే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు అని మాట చూస్తాం. ఇక 12వ వచనం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తోసుకొని పోయాను. పరిశుద్ధాత్మ, మనలో ఆత్మదేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటాను. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపడ్డారో వారు దేవుని ఆత్మ చేత మాత్రం నడిపించబడతారు. దేవుడు మనలో ఉన్న ఆత్మ నిన్ను ఏ రీతిగా నడిపిస్తుందంటే మనకి విషయాలు ఇస్తే, ఒకవేళ నీవు నేను దేవుని పిల్లగా ఈ లోకం జీవిస్తున్నా నీవు నేను, మనం నడవరానిక చూడగానే చూపులు ఏదైనా మన ముందు ఉన్నట్టు అనుకోండి, చూడకూడదు. మనము అది చూడాలని ఆశ ఉంటుంది మనలో, ఎందుకంటే మానవ స్వభావం కనుక. కానీ నేను నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ఆ విషయాలు ఆ యొక్క దృశ్యాలను చూడకూడదు. నీలో ఉన్న ఆత్మ నిన్ను నడిపిస్తుంటాడు. నువ్వు చేయకూడదు ఆ పని, వెళ్ళకూడదు ఆ స్థలానికి, నువ్వు చూడకూడదు ఆ దృశ్యాలు. ఇది దేవుని ఆత్మతో నడిపించే విషయం అండి. అంటే దేవుని కొరకు జీవించే విషయంలో మనం పరిశుద్ధంగా జీవించలేక ఆలోచన మనకున్నది. కానీ దేవుని ఆత్మ చేత నింపడినవారు దేవుని ఆత్మ కార్యాల చేత మరి వారు నడిపించబడతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారు దేవుని పిల్లగా పిలవడానికి కాదు, కానీ వారు దేవుని కొరకు ఈ లోకంలో, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ చెడ్డ వాటిని ఏటిని కూడా వారు మనస్కరించరండి, ఇష్టపడరు, చూడటానికి ఇష్టపడరు, వెళ్ళడానికి ఇష్టపడరు, స్థలానికి చేయడానికి ఇష్టపడరు. అవునా? ఎందుకంటే మనలో ఉన్న దేవుని ఆత్మ మనను ప్రబోధిస్తుంది. ప్రతి స్థలంలో
నువ్వు ఆ రీతిగా నడవాలి, ఈ రీతిగా నడవకూడదు. ఎప్పుడైనా మీకు ఆత్మదేవుడు మీతో, నేను అంటాను పరిశుద్ధాత్మ దేవుడు అనగానే మనలో ఒక ఆలోచన వస్తుంది, ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి. ఎప్పుడైనా మీకు విశ్వాసాన్ని వెళ్తున్నాం. నేను చాలా అనుభవంలో ఉన్నాను. ఈ ఒంగోలుకి పోతున్నప్పుడు అప్పుడు చిన్నప్పుడు అంటే రక్షించబడిన తర్వాత వాల్ పోస్టులు వస్తాయి కదండి. వాల్ పోస్టులు చిన్న సినిమా ఫ్లెక్సీలే ఉంటాయి. అక్కడ నేకెడ్ ఫిగర్స్ ఉంటాయి. బట్టలు సరిగ్గా ఉండవు మామూలుగా. ఆ ఫిగర్ వేస్తారు, ఎందుకంటే వాళ్ళు వాటి కోసం వేసుకుంటారు. నేను అలా వెళ్తున్నప్పుడు సడన్గా ఎదురుగా వస్తుంది కదా, చూస్తాను. చూడగానే నేను వెంటనే తల ఉంచుకుంటాను, కళ్ళు మూసుకున్న ప్రభువా నన్ను క్షమించు. నేను ఆ యొక్క చూడడానికి కాదు, వెళ్తున్నప్పుడు నాకు ఎదురు కనబడింది, చూశాను. వెంటనే నేను ఆ ప్రభుత్వంలో ఆ లోపల ఆత్మను గద్దిస్తున్నప్పుడు, నువ్వు ఎందుకు చూసావు అని, నువ్వు చూడకూడదుగా అన్నప్పుడు నేను వెంటనే ఏం చేశానంటే ప్రభుత్వం అక్కడే మోకరేది కాదు కానీ కొన్ని నిమిషాలు 2 నిమిషాలు తల వంచి ప్రార్థన చేసుకున్న, ప్రభువా నన్ను క్షమించు, అది చూడని విషయాలు అయ్యా నేను చూశాను, నన్ను క్షమించు అని. వెంటనే ఎవరైతే ఆ ఆత్మ గద్దింపు కలిగి ఆత్మ గద్దింపు లోపడతారో వారు దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు అనుభవం మీకుందా? వెళ్ళకుండా స్థలాలకు మనం వెళ్తున్నప్పుడు, ఒకవేళ వెళ్తూ దారి మార్గ మధ్యలోనే నేను నా ఆత్మ నీతో ప్రబోధిస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళకూడదు కదా ఆ స్థలానికి, ఎందుకు వెళ్తున్నా? ఎప్పుడైనా అట్టి ఆ మాట గద్దింపు వచ్చినప్పుడు అక్కడి నుంచి నువ్వు తిరిగి మళ్ళీ వచ్చావా? చేయకుండా పనులు చాలా ఉంటాయి మనం ఈ లోకంలో. ఆ విషయంలో కూడా అది ఆత్మదేవుడు మనకు బోధిస్తుంటాడు. నువ్వు ఆ పని చేయకూడదు, ఎందుకు చేస్తున్నావు? లంచం తీసుకోకూడదు, ఎందుకు తీసుకుంటున్నావు? మరి ఇలాంటి విషయాలు చాలా ఆత్మదేవుడు దేవునికి విరుద్ధమైన కార్యాలు ఏవైతే ఉంటాయో అవి మన యొక్క ఆలోచనకు వచ్చినప్పుడు, తలములు చేయాలని ఆశపడుతున్నప్పుడు నీళ్ళు ఉన్న యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెంటనే బోధిస్తుంటాడు, చెప్తూ ఉంటాడు. అందుకని ఆత్మ ఆ యొక్క నడిపింపు కలిగిన వారు దేవుని కొరకు ఈ లోకంలో దేవుని కొరకే జీవిస్తారు, దేవుని కొరకే నిలబడతారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే దేవుని ఆత్మ చేత నడిపించబడి వారు దేవుని పిల్లలు, దేవుని కుమారులు. జ్ఞాపకం చేస్తున్నాను. దినాన నేను ఎలా ఉన్నా? ఈ లోకము పాడై ఉంది, మన చుట్టూ ఉంది, సాతానేక దురాఘాతాలు మన మధ్య ఉన్నాయి. వీరి మధ్య మనం జీవిస్తున్నాం. జ్ఞాపకం చేస్తాం. దేవుని కొరకు మనం ఈ లోకంలో జీవించాలంటే, దేవుని కొరకే ఈ లోకంలో మనము ఆయన కొరకే మనము పవిత్రంగా జీవించాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ చక్కటి మాట, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆత్మ నడిపించక మనం నడిపించబడుతూ ఉండాలి. దానికి లోబడాలి. గద్దించినప్పుడు లోబడాలి. లోబడకపోతే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నిసార్లు గద్దించిన లోబడేవాడు హఠాత్తుగా ఏమవుతాడండి? నాశనం అవుతాడండి. దేవుని బిడ్డవైనా వచ్చే ఇక ఆత్మ నడుపు దేవుని పిల్లలకే. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కొరకు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మలోకి తోసుకుని ప్రజంతా అరణ్యంలో తోసుకుని వెళ్ళబడ్డా, అంటే ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఆ రీతిగా జీవించాను దేవుడి కొరకు. చూడండి, ఒకసారి ఒక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. లూకాసు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. రోమా 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. లూకా 4:14 ఒకటి చదవండి. లూకాసు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఏమంటారండి? యేసు ఆత్మ బలముతో ఎక్కడికి వెళ్ళాడంట? అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమా 8. అర్థమైంది కదమ్మా? దేవుని ఆత్మ చేత వారందరూ దేవుని కుమారుడు. కాబట్టి ఇది నా 5వ అనుభవం ప్రభువులో మనం చూసి నేను ముగిస్తున్నాను. అయిపోయింది, రెండు ఉన్నాయి, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఆత్మ చేత 5వ అనుభవం ప్రభువులో, ప్రభు యొక్క ప్రతి జీవితంలో 5వ అనుభవం ఏంటంటే దేవుని ఆత్మ చేత ఈ లోకములో ఆయన నడిపించబడ్డాడు. ఆత్మ కార్యాలు జరిగించడానికి ఇష్టపడ్డాడు, దేవుని కొరకే జీవించడానికి ఇష్టపడ్డాడు, దేవుని కొరకే పనిచడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏం చెప్తే అది చదివికి ఇష్టపడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం. నువ్వు కూడా, నేను కూడా, మనం అందరం కూడా ఆ ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారులుగా పిలువబడుతున్న నేను అంటాను ప్రభు వలె ఈ లోకంలో మనం జీవించగలుగుతాం.
ఆ యొక్క 6వ అనుభవం ఏంటంటే పిల్లలు జ్ఞాపకం చేస్తున్నాను. 14 వచ్చి చదుదామా? 13వ వచనంలో చివరి భాగం. ఆయన సాతాను చేసి శోధింపబడచ్చు, అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో నుండెను అని మాట చూస్తాం. అడవి మృగముల మధ్య ఆయన జీవించాడట. ఎక్కడ తీసుకెళ్ళాడండి? అరణ్యంలో తీసుకుని పోబడ్డాడు ఆత్మచేత. ఎవరి మధ్య జీవించాడు? అడవి మృగుల మధ్య. పిల్లలను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నేను మనమందరము కూడా మనము ఈ లోకము అనే అడవి మధ్య, అడవి మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. అవునంటారా మాట? ఇక అన్యులు లేకపోతే దేవుని ఎరగని ప్రజల గురించి మనం మాట్లాడంటే వారు పశువుల్లాగే జీవిస్తారు. అడవిలో ఆ యొక్క అడవి మృగాలే జీవిస్తారు. వాళ్ళకి ఏది నీతి ఏది అనీతి తెలియదు. వారికి ఏది తోస్తే చేస్తాం. నేను దేవుని కనిపి వాడికి ఉండదు కదా. సత్యదేవుని వారు ఎరిగిన వారు కనుక ఈ లోకంలో దేవతలు అనుకునేవారు. వారు ఏది వాళ్ళు నీతివంతులు కాదు, పరిశుద్ధులు కాదు. వారు ఏమైనా చేయమంటారో ఏదైనా చేయమంటారు. ఆ రీతిగా జీవిస్తారు ఈ లోకంలో ప్రజలు, దేవుని అరిగిన సత్యదేవుని అరిగిన ప్రజలు. వారి మధ్య మనము జీవిస్తున్నాం. వారి అడవి మృగాలుగా ఉన్నారు. వారి మధ్య జీవిస్తున్న నేను ఆ జీవితంలో ప్రియుల జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎలా ఉండాలి అంటే ప్రియులరా, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ దినాన వారి మధ్య నీవు నేను చాలా చాలా ఎలా ఉండాలండి? ఎలా ఉండాలా? జాగ్రత్త కలిగే లోకంలో జీవించాలి. అడవి మృగాల మధ్య మనం జీవిస్తున్న నా జీవితంలో మరి మనము ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా జీవించాలి. వాళ్ళు ఏమనేటానికి ఇష్టపడతారు? ప్రభు ఈ లోకంలో జీవించిన జీవితం మనం చూస్తే మరి ఆ యొక్క పరిస్థితుల్లో అతను ఉన్న అడవి ముగ్గురు జీవించినప్పుడు ఆయనకి ఎవరు పరిచయం చేశారండి? చదవనమాట. దేవదూతులు ఆయన పరిచయం చేసిరి. మరి వారితో స్నేహం చేస్తాడో వారితో ఎలా ఉన్నాడో మాకు తెలియదు. కానీ అక్కడ యేసు ప్రభువుతో ఎవరున్నారండి? దేవదూతలు వచ్చి వారు పరిచయం చేశారంట. దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను దేవదూతల పరిచర్య పొందుకునే వారమై లోకంలో ఉండాలి. అడవి మృగాల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా మనం దేవుని కొరకు మనం జీవించేవారం ఉండాలి. దేవుని కొరకే మనం జీవించేవారు, దేవుని పని కొరకే మనం జీవించేవాడు ఉండాలి. వారు ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించకూడని విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. వారు పశువులా ప్రవర్తించారు, వారి నోటికి వచ్చిన మాట్లాడతారు. అయినప్పటికీ కూడా మనం ఆరాధ్యంగా ఉండకూడదు. వారి మధ్య సాత్వికంతో మనము జీవించాలి. ఇలాంటి వారి మధ్య మనము చాలా సాత్వికం కలిగి జీవించిన వారికి ఉండాలి. మనము ఆత్మఫలంలో మరి చూస్తాం కదా, ఆ 9 సాత్వికల మాట మనం చూస్తాం. ఆ సాత్వికము, ఓర్పు, సహనము, ఆ ప్రేమ, అవన్నీ కూడా ఈ ప్రజల మధ్య జీవిస్తున్న నీలో నాలో కనబడడానికి తెలుస్తున్నాం. ఎందుకంటే తెలుసా? దేవదూతలు వచ్చి మనం